హౌ ప్రెగ్నెన్సీ హ్యాపెన్స్, ప్రెగ్నెన్సీ ఎలా ఫామ్ అవుతుంది. మనం చెప్పుకున్నట్టు ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్ కూడా వెజైనాలో నుంచి సర్విక్స్లో నుంచి ట్యూబ్ వరకు వెళ్తుంది. అంటే అందరికీ యూట్రస్ పక్కనే ట్యూబ్స్ పక్కనే ఓవరీస్ ఉంటాయి. ఓవరీలో నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు అది ట్యూబ్ అని ఉంటుంది, ఫెలోపియన్ ట్యూబ్స్ అని అంటాం. అది క్యాచ్ చేస్తుంది. ఆ ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్లో ఉన్నప్పుడు స్పర్మ్ వెజైనాలో నుంచి సర్విక్స్లో నుంచి యూట్రస్ నుంచి ట్యూబ్కి వస్తే ఆ ట్యూబ్లో ఈ ఎగ్ స్పర్మ్ జాయిన్ అవుతుంది. దాన్ని ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అని అంటాం. అక్కడ నుంచి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. అంటే ఎగ్ స్పర్మ్ జాయిన్ అయిన తర్వాత దాన్ని ఎంబ్రియో అని అంటాం. ఆ ఎంబ్రియో కొంచెం స్ప్లిట్ అవుతుంది. ఒక సెల్ నుంచి ఫ్యూ సెల్స్గా స్ప్లిట్ అవుతుంది. కొన్ని సెల్స్ లాగా ఒక బాల్ లాగా స్ప్లిట్ అయిన తర్వాత అప్పుడు అది ట్రావెల్ చేస్తుంది. ట్యూబ్ అక్కడి వరకు ట్యూబ్లోనే ఉంటుంది. ట్యూబ్లో నుంచి గర్భసంచి లోపలికి అంటే యూట్రస్ లోపలికి ఆ ఎంబ్రియో ట్రావెల్ చేస్తుంది. ఆ టైంకి యూట్రస్లో లైనింగ్ అంతా బాగా రిసెప్టివ్గా ఉంటుంది, గ్లూయీగా ఉంటుంది. ఆ వచ్చిన ట్యూబ్ని ఇది క్యాచ్ చేస్తుంది అన్నమాట. ఆ యూట్రస్లో లైనింగ్లో ఎంబ్రియో అతుక్కుంటుంది. దాన్ని ఇంప్లాంటేషన్ ప్రాసెస్ అని అంటారు. ఆ తర్వాత లైనింగ్లో నుంచి గర్భసంచిలో నుంచి ఈ ఎంబ్రియోకి కనెక్షన్స్ స్టార్ట్ టు ఎస్టాబ్లిష్. అది లేట్గా అవుతుంది. ఇది రఫ్లీ ఈ ప్రాసెస్ అవ్వడానికి అంటే ట్యూబ్లో నుంచి యూట్రస్లోకి ఎంబ్రియో రావడానికే 5 to 7 days పడుతుంది. సో ఫెర్టిలైజ్ అయిన ఎంబ్రియో లోపల ఇంప్లాంట్ అవ్వడానికి 5 to 7 days పడుతుంది. మనము ప్రెగ్నెన్సీ రికగ్నైజ్ చేయాలి అని అంటే ఆ తర్వాత అందులో నుంచి ఒక హార్మోన్ సెక్రీట్ అవ్వాలి. అప్పుడు మనం ఆ హార్మోన్ ఎస్టిమేట్ చేసి యూరిన్లో హెచ్సిజీ టెస్ట్ అని, బ్లడ్లో హెచ్సిజీ టెస్ట్ అని చేస్తాము. ఇవన్నీ ఒక 10 to 11 days వరకు పడుతుందన్నమాట. అంటే ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత 10 to 12 daysకి మనము అట్లీస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ అ ప్రెగ్నెన్సీ. అది రఫ్గా పీరియడ్ మిస్ అవ్వడానికి 2 weeks అవుతుంది. సో ఫెర్టిలైజేషన్ తర్వాత 2 weeks తర్వాత అప్పుడు పీరియడ్ మిస్ అయింది అనిపిస్తే అప్పుడు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాం.